నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బొత్స సత్యనారాయణ గారికి కంచుకోటగా చెప్తున్నటువంటి చీపురుపల్లిలో ఆయనకి ఒక బడా నేత దగ్గర నుంచి షాక్ తగలబోతోంది. ఇంతకీ ఎవరా బడా నేత, ఏంటి, ఏం చేయబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. బొత్స గారికి కంచుకోట ఏది అంటే చీపురుపల్లి అంటారు. ఆల్మోస్ట్ చీపురుపల్లి అనే కాదు, విజయనగరం జిల్లా మొత్తం ఏంటి అంటే బొత్స పేరే వినపడుతుంది. అలా ఆయన సెట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిపి. బట్ ఇప్పుడు చీపురుపల్లి నుంచి బొత్సకి షాక్ తగలబోతోంది, అది కూడా ఒక బడా నేత దగ్గర నుంచి అని టాక్ వినిపిస్తోంది. ఎవరా బడా నేత, ఎక్కడి నుంచి తగలబోతోంది అంటారు? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదండి, అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తే ఆయన. మొదటి నుంచి అంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎవరో కాదు, మన గద్దె బాబురావు గారు. గద్దె బాబురావు గారి పేరు బాగా అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ హయాంలో కూడా బాగా వినపడేది ఆయన పేరు. స్థానికంగా చీపురుపల్లిలో ఉండేవారు. అయితే ఏంటంటే 2014లో సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఓడిపోలేదు. పెనుమత్స సాంబశివరాజు గారు ఎవరు ఉంటారు, నెల్లిమర్ల ఆయనది, అక్కడ విజయనగరం జిల్లాలోనే. ఆయన గురువుగా చెప్తారు బొత్స సత్యనారాయణ గారికి. బట్ ఆయన తర్వాత ఆయన చాకచక్యంతో ఆయనకున్న బలమైన సామాజిక వర్గంతో కూడా ఇప్పటివరకు నెట్టుకొస్తున్నారు. మీరు అన్నట్టుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఆ సామాజిక వర్గం బేస్ అవ్వచ్చు, లేకపోతే ఆయన పరిపాలనా విధానం అవ్వచ్చు, ఆయనకి కానీ, ఆయన భార్యకి కానీ, ఆయన తమ్ముడు, మేనల్లుడు, చాలా వరకు ఇంకా లోకల్గా కొంతమంది దూర బంధువులు, బాబాయ్ వర్షాలు కూడా మొత్తం అసలు విజయనగరం జిల్లా అంటేనే బొత్స పేరే వినపడుతుంది రాజకీయంగా, ఇంకెవరి పేరు ఎక్కువ వినపడదు. విజయనగరం కాదు, ఆల్మోస్ట్ మీరు ఉత్తరాంధ్రకు కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. ఉత్తరాంధ్ర వరకు కూడా ఎక్కువగా పేరు వినిపిస్తుంది సత్యనారాయణ గారి పేరు. అయితే ఇప్పుడు గద్దె బాబురావు గారు ముందు చీపురుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది ఆయనకి. పైగా స్థానికంగా ఉండే వ్యక్తి ఆయన, ఇప్పుడు చీపురుపల్లిలోనే ఉంటారు. సో ఇప్పుడు మరలా అంటే మధ్యలో టీడీపీ ప్రాభవం కొంత తగ్గిన తర్వాత ఎందుకో ఆయన బీజేపీను, వైసీపీకు వేరే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం పుచ్చుకోవడం జరిగింది. సో బీజేపీ అంటే ఎట్లా అయిందంటే, ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన తర్వాత బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఇంకా అంత సీన్ లేకుండా పోయింది. ఒకటి 2014లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టు అయిపోయింది. బీజేపీ అంటే ఇప్పుడు 2019 తర్వాత నుంచి బీజేపీ పరిస్థితి కూడా దారుణంగా తయారు. ఎందుకంటే ఎటువంటి ప్యాకేజీలు ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్లు ఏమి ఇవ్వలేదు. కాబట్టి బీజేపీ అలా తాత్సారం చేస్తూ వచ్చింది. పైగా వైసీపీకి కూడా సపోర్ట్ ఇస్తుందనే ఒక భావం కూడా ఉంది ప్రజల్లో. వైసీపీ మీదే ప్రజా వ్యతిరేకత ఉంది, దానికి ప్రపోర్షనేట్గా బీజేపీ మీద కూడా ఆ భావజాలం వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ బీజేపీ కాకుండా మరలా టీడీపీ గాలి వేయడము, టీడీపీ బాగా మేనియా, దాని ఫ్లో బాగా ఉండడం, దానికి కూడా జనసేన యాడ్ అవ్వడంతో అందరూ ఫిక్స్ అయిపోయారు ఇప్పటికే. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఫామ్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక తీవ్ర స్థాయిలో ఉంది అన్ని రకాలుగాను. ఒక్క పథకాల విషయం పక్కన పెడితే పథకాలు కూడా పూర్తి స్థాయిలో అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా అదే చెప్తున్నారు. సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు ఒక పర్టికులర్ పథకానికి కేటాయించబడితే కేవలం 90,000 కోట్లే క్రెడిట్ అయ్యాయి ఖాతాదారులు, లబ్ధిదారులు అకౌంట్లోకి. మిగతా ఈ 50,000 కోట్లు, 60,000 కోట్లు ఏమయ్యాయంటే క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ కూడా జనరల్గా అవకతవకలు జరుగుతుంటాయి, కామన్. అంటే ఓన్లీ పథకాలని బేస్ చేసి ఉండడానికి కూడా అది కూడా పాజిటివ్గా లేదని నా ఉద్దేశం. ఇంకా అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు లేవు, వచ్చే కంపెనీలు కూడా నిలబెట్టుకోవట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇన్ని నేపథ్యంలో సొంత వైసీపీ వాళ్ళే పార్టీ వీడి టీడీపీలోకి వెళ్తున్నారు. బట్ ఆల్రెడీ టీడీపీలో ఉన్న వ్యక్తి, టీడీపీలో బలంగా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరెవరికైతే సోకాల్డ్ సీనియర్ నేతలు ఉన్నారో టీడీపీలో, వాళ్ళతో సమూజీగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన గద్దె బాబురావు గారు. అంటే లోకల్గా మనకి చీపురుపల్లి, గరివిడి, కొన్ని విజయనగరం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల వరకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తే. అంటే స్థానికంగా ఉండే కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం కానీ, అమ్మవారి సంబరాలు, చీపురుపల్లిలో జరిగే సంబరాలు నిర్వహించడం కానీ, ఇటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ముందుండేవారు. సో ఇప్పుడు మరలా టీడీపీలోకి వస్తున్నారు కాబట్టి, పైగా టీడీపీలో ఉండే బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కూడా, గద్దె బాబురావు గారు. సో ఆ ప్లస్ అది కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ఒకటి ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. అక్కడ ఎవరైనా సరే, ఎంత బలమైన నాయకుడైనా సరే వైసీపీలో ఈసారి గెలవడం కష్టం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బొత్స గారికి, గద్దె బాబురావు గారు కానీ మళ్ళీ బ్యాక్ టు టీడీపీ అయితే మాత్రం ఖచ్చితంగా కొద్ది గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.
బొత్స అంటే గారు. అంటే ఇప్పుడు బొత్స గారు అలాగే గద్దె బాబురావు గారు కూడా ఇద్దరు స్థానికులే కాబట్టి చీపురుపల్లికి సంబంధించిన వాస్తవ్యులు కాబట్టి గట్టి పోటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అంటే అండి ఇప్పుడు టీడీపీకి బలమైన గాలి వీస్తున్న నేపథ్యంలో గద్దె బాబురావు గారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, స్థానికంగా ఉండే వ్యక్తే కాబట్టి బొత్స గారు చీపురుపల్లి స్థానికం కాకపోయినా చీపురుపల్లి నియోజకవర్గం చెందిన వ్యక్తి. అక్కడ దగ్గరలో ఏదో పల్లెటూరు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత మంత్రిగా అయిన తర్వాత చీపురుపల్లిలో స్థానికంగా ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఆఫీస్గా పెట్టుకొని ఉంటుంటారు. బట్ ఆయన మెయిన్ కార్యకలాపాలు నడిపించేదంతా కూడా విజయనగరం కేంద్రంగానే ఉంటుంది బొత్స గారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు జిల్లా మొత్తం మీద కూడా ఆయన ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, అంటే వేరే జిల్లాకు, కానీ ఇక్కడ మంత్రిగా ఉన్నారు. పైగా బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ పరిపాలన ఇది ఉంటుంది. ఎక్కడికైనా చొరవగా వెళ్ళి స్థానికంగా ఉండే పొలిటికల్గా ఏమైనా వచ్చినప్పుడు కూడా అన్ని సెటిల్ చేసే ఇది కూడా ఉంది బొత్స గారికి. బట్ ఇప్పుడు చీపురుపల్లి వరకు వస్తే మాత్రం గద్దె బాబురావు గారు బొత్స గారి కన్నా కొంచెం సీనియర్ ఎమ్మెల్యే నాకు తెలిసి. అంతకుముందు ఈయన ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి బొత్స గారి కన్నా ముందు టీడీపీ హయాంలో గద్దె బాబురావు గారు చేసే సందర్భాలు. కాబట్టి ఈసారి టీడీపీ గాలి వీస్తున్న నేపథ్యంలో గద్దె బాబురావు గారికి కొంచెం ప్లస్ అడ్వాంటేజ్ ఉంది. దానివల్ల వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బొత్స గారికి కాస్త గడ్డు పరిస్థితి అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దానికి సంబంధించి దాని ఆధారంగా చూసుకున్నట్లయితే బొత్స గారికి 2014 ఏదైతే సీన్ జరిగిందో, ఆయన ఓడిపోయారో, అది మళ్ళీ సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? చాలా, అంటే నేననేది కాదండి, చాలా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఈసారి మహామహులు కూడా ఓడిపోయే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది రీసెంట్గా కూడా ఒక సర్వేలో కూడా ఏమొచ్చిందంటే వైసీపీకి కేవలం 30 నుంచి 40 సీట్ల వరకే వచ్చే అవకాశం ఉంది, 120 సీట్ల వరకు టీడీపీ జనసేన అలయన్స్ వస్తాయంటున్నారు. కానీ ఇంకా ఎక్కువే వస్తాయి. అంటే అంతకుముందు చేసిన సర్వేలో కూడా ఎలా ఉందంటే 140 వరకు టీడీపీ జనసేన అలయన్స్కి వస్తే రిమైనింగ్ 35లో 20 జనసేన వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ 15 కూడా ఇండిపెండెంట్లు వేరే వాళ్ళకు వస్తాయి తప్ప వైసీపీకి 20కి మించి రావని కూడా ఒక సర్వేలో చెప్తున్నారు. బట్ అంటే ఓవరాల్గా చూస్తే చాలామంది అనుభవజ్ఞులు, సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు కూడా ఈసారి ఓడిపోయే అవకాశం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తున్నాయి. సో గద్దె బాబురావు లాంటి బలమైన నాయకులు మరలా చీపురుపల్లికి బ్యాక్ టు పెవిలియన్ అవడం వల్ల, టీడీపీ మాన్యా కూడా ఉండడం వల్ల బొత్స గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. ఖచ్చితంగా గడ్డు పరిస్థితి అని నా అభిప్రాయం. ఓకే, సో అంటే బొత్స గారికి చీపురుపల్లే కాదు, ఇంతకు ముందు జిల్లాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు కొంచెం జిల్లాలు వేరే మారాయి. బట్ పాత విజయనగరం జిల్లా ఏదైతే ఉందో దానికి అంచుకోటగానే బొత్స సత్యనారాయణ గారి పేరే వినబడేది. సో ఇప్పుడు దానికి ధీటుగా అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు బొత్స గారికి ఆ సెగ తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ నేత అయినటువంటి గద్దె బాబురావు గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి సమాధానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మీరు కూడా అదే విశ్లేషణ చెప్తున్నారు. సో చూద్దామండి అసలు ఏం జరగబోతుంది చీపురుపల్లిలో, అటు బొత్స గారా ఇటు గద్దె గారా అనేది.